पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। సరే भवत्याः नाम किं? मम नाम ज्वालाप्रसादः। मम नाम ज्वालाप्रसादः। महोदये, अन्नपूर्णा महोदये, भवत्याः नाम किं? मम नाम अन्नपूर्णा। भवत्याः ग्रामः किम्? अहं तेनालीनगरे वसामि। ग्रामं किम्? पिनपाड। भवत्याः ग्रामं किम्? पिनपाडु। कुत्र अस्ति पुनः ग्रामं? तेनालीनगर समीपे। तेनालीनगर समीपे। उपाहारं खादति वा? खादामि। लक्ष्मी महोदये। शुभोदयं महोदय, नमस्कारः। नमस्कारः। भवत्याः कुत्र वसति? गुंटूर। मम గుంటూరు నగరే. గుంటూరు నగరే. అది ఎలా చెప్పాలి ఒకసారి మీరు చెప్పరా? అంటే గుంటూరు నగరే అహం గుంటూరు నగరే వసామి. అహం గుంటూరు నగరే వసామి. गुंटूर नगरे कुत्र अस्ति? गुंटूर नगरे भवत्याः ग्रामं कुत्र अस्ति? गुंटूर नगर पट्टणमे। गुंटूर पट्टणं। पट्टणमे। आम्, अस्तु। जगन्नाथ स्वामी जगन्नाथ देवालय समीपे। देवालय समीपे कुत्र अस्ति? टीटीडी वेंकटेश्वर देवालय जानामि वा? जानाति वा? गुंटूर समीपे, गुंटूर नगरे। जानामि। पणिराज महोदय नमस्कारः। पणिराज महोदय क्षम्यतां, किंचित आलस्येन। चिंता मास्तु। ఈ రోజు లింక్ వచ్చారా? నిన్న లింక్ ప్రకారమే కదా మనం జాయిన్ అయ్యాం. राम कुमारी महोदय, श्रीनिवती महोदय, सर्वेभ्यः नमस्कारः। आनंद कुमार महोदय नमस्कारः। प्रवीण आकेल्ला नमस्कारः। सर्वेभ्यः नमस्कारः। मम नाम ज्वालाप्रसादः। नमस्कार महोदय। किंचित एमर्जेंसी आगच्छति। इदानीम् आलस्येन आगच्छामि। इदो कटके యోగా దినోత్సవ అనే దాన్ని మన సంస్కృత్ లో ఏమంటారు? శుభాశయాః. శుభాశయాః. शुभकामना।
सर्वेभ्यः इंटरनेशनल योगा शुभाकामनाः शुभाशयाः सर्वेभ्यः। శుభకామన అంటే మళ్ళీ ఇది శుభాశయాः. ప్రసాద్ మహోదయ, हाँ 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 మమ గృహ సమూహే हाँ ఈ ఆరోగ్య పరీక్షా శిబిరం, రక్త పరీక్షా శిబిరం, రక్తదాన శిబిరం ఆయోజనం కుర్వామः. उत्तमम् उत्तमम्। ఇదాनीం ఆలస్యేన ఆగచ్చామి. ओ आम् अस्तु अस्तु। యోగా దిన శుభ సందర్భే भवतः भवती योगा प्राक्टिस् करोति वा? न కరోతి కరోతి करोमि करोमि కరోమి కించిత్. కరోమి కించిత్ కరోమి. కించిత్ ఉత్తమం, కరోమి ఉత్తమం. అంటే చేస్తున్నాను. యోగాభ్యాసం కరోమి. अहं संगीतं प्राक्टिस् करोमि। సాధనం సంగీత సాధనం కరోమి. अहं संगीत साधनं करोमि। గృహే కరోగి వా? गृहे गुरु अस्ति। కరోగి गुरु विशाखपट्टनम नगरे नौ गुरु न अस्ति హాస్యం. न अस्ति पाठे सर्वेभ्यः पाठे अहं साधनं करोमि गृहे। గాత్రాభ్యాస కరోతి వా? गात्रम् రమాకుమారి మహోదయ కుత్ర అసతి? విశాఖపట్నం. विशाखपट्टनं वा? अहं विशाखपट्टननगरे वसामि। अहम् अपि विशाखपट्टननगरे वसामि। विशाखपट्टने कुत्र अस्ति? विशाखपट्टननगरे ఓల్డ్ ఐటీఐ జంక్షన్. ओल्ड Old ITI जानामि। మహోదయ, ఏకః वदतु वदतु महोदय वदतु। ఏకః హాస్య ప్రహేళిక प्रहेलिका హాస్యం. हास्यं మమ గృహే ఏకః కర్యాదः అస్తి. కర్యాదः క్రీడనకం అస్తి. కర్యాదः जानाति वा? जानाति। కర్యాదः ఇది హిపోపోటమస్. హిపోపోటమస్ క్రీడనకం. ओहो విగ్రహం అస్తి. ओहो హాస్యం. सम्यक् అహం సంస్కృतेन नामं न जानाति. भवतः सम्भाषणं हिप्पोपोटमस्. सम्यक् करोति। भवतः सम्भाषणं सम्यक् करोति। किञ्चित् करोमि. अहं किञ्चित् करोमि। आगामी मासे इतर महिला इतर महोदयां सम्भाषणं करोतु। సార్ పేపర్లో చూద్దాం ఉండండి. ఆగమిష్యామి సార్. ఆగామి మాసే అహం విశాఖపట్నం నగరే ఆగమిష్యామి. మధురవాడ ప్రాంతే అహం ఆగమిష్యామి. फोन करो दूरवाणी मध्ये संपर्कं करोमि. दूरवाणी मध्ये संपर्कं సంభాషణం. దూరవాణి సంభాషణం
సర్వేభ్యో కాంటాక్ట్ కరోతు సర్వేభ్యో నమస్కారः సర్వేభ్యः మహోదయ నమస్కారం నమస్కారः ఆనంద్ కుమార్ మహోదయ నమస్కారం మహోదయ నమస్కారం. నమస్కారः. మిగతా వాళ్ళందరూ వెనకబడుతున్నారు. నిన్న చెప్పాను నేను, రాజు గారికి జ్వాలా ప్రసాద్ గారికి అవకాశం ఇస్తే మిగతా వాళ్ళని వదిలేస్తారు ఇంకా. అయ్యో కాబట్టి మీరు ముందుకు రావాలి. అంటే రాజుగారు వదలట్లేదు అసలు, మిగతా వాళ్ళు మాట్లాడలేరు ఒక్కలే మాట్లాడుతూ ఉంటే కనుక. ఎందుకంటే అనిపిస్తుంది వాళ్ళకి, చెప్తున్నారు కదా విందాం విందామని. కానీ కొంచెం అవతల వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు మాట్లాడుతూ పోవడం కాకుండా అవతల వాళ్ళు వింటే కూడా వస్తుంది, బాగానే ఉంది అది. కానీ అవతల వాళ్ళచే మాట్లాడించండి దాంతో పాటు. అస్తు మహోదయ. అస్తు. ప్రవీణ్ మహోదయ నమస్కారः. నమస్కారः మహోదయ. అస్తు. భవాన్ ఉద్యోగం కరోతి వా? అస్తు మహోదయ. అంటే అస్తు మహోదయ. ఉద్యోగం కరోతి వా? ఆ, దానికి సమాధానం ఎట్లా చెప్పాలి దానికి? భవాన్ పురుషః వా? మీకు ఆ పదాలు రెండు గుర్తులేవా మీకు? ఆ, గుర్తున్నాయి మహోదయ. ఆమ్ నా. ఆమ్ ఆమ్నా అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే క్లాస్ నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. అంటే యూట్యూబ్ లో ఉంది కదా మహోదయ. అదే అదే చూస్తున్నానండి కొంచెం. అస్తు, ధన్యవాదాలు. అంటే ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, నేను పెద్ద పట్టించుకోను అవన్నీ. కానీ ప్రయత్నం చేస్తున్నాను, మర్చిపోకూడదు ఈ పదాలు. అవి ముఖ్య ప్రారంభమైన పదాలు అవన్నీ కూడాను. ఆమ్ ఆమ్ మహోదయ. నా ఆమ్ మహోదయ. అవతల వాళ్ళు ఏదో ప్రశ్న వేశారు అనుకోండి, మనం అట్లా ఉండిపోతే సమాధానం చెప్పకుండా కనీసం ఆమ్ నా రెండు తెలియాలి కనీసం. అట్లాగే మమ, అహం, ఈ పదాలు తప్పకుండా తెలియాలి. వాటిల్లో కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడడం తెలియాలి. ఏతదేవ కించిత్ ఏతత్ అభ్యాసం కరణీయం. నమస్కారः. వదతు మహోదయ, భవాన్ ఉద్యోగం కరోతి వా? ఆమ్ మహోదయ. అహం ఉద్యోగం కరోమి. అహం ఉద్యోగం కరోమి. ఎందుకంటే మీరు ఆ వాక్యం ఒక్కసారైనా అంటే గనక మళ్ళీ మళ్ళీ అనడం మీకు సులభం అవుతుంది. ఒక్కసారి అనకపోతే ఇంకా అది సులభం కాదనమాట. ధన్యవాదः. విజయలక్ష్మి మహోదయ నమస్కారः. నమస్కారः. లింక్ రాలేదని చూస్తున్నా మహోదయ 9:30 నుండి. అస్తు అస్తు. ఇదానీం ఇప్పుడే ప్రేషితవాన్. లింక్ ప్రతిరోజు ఒకటే, అదే లింక్ ఉంటుంది. అది చెప్పడం మర్చిపోయాను నేను. అందుకని మళ్ళీ ఎవరో కాల్ చేస్తే వాళ్ళకి మళ్ళా సమాధానం చెప్పి లింక్ పంపించాను ఇప్పుడే నేను. అస్తు, ధన్యవాదः. నమస్కారం మహోదయ. లక్ష్మీ మహోదయ నమస్కారः. అద్య అద్య కుకింగ్ నాస్తి వా? నాస్తి వా? అస్తి వా? నా చేయలేదు. నా అస్తి. అస్తి. నా అస్తి. నాస్తి అంటే నా అస్తి. నా అస్తి. అస్తి నా అస్తి నాస్తి. అద్య కుకింగ్ నా అస్తి. అద్య కుకింగ్ నా సమీచీనమేవ. ఆమ్ అద్య కుకింగ్ అస్తి. అద్య కుకింగ్ నా అస్తి నాస్తి ఇది. అస్తు, ధన్యవాదः. నమస్కారం మహోదయ. నమస్కారः హేమవతి. నమస్కారः. నమస్కారः రమణీయ. నమస్కారం. నమస్కారः నమస్కారం నాస్తి. నమస్కారः సంస్కృతం, నమస్కారం తెలుగు. అట్లా అని కూడా కాదు, నమస్కారం సంస్కృతంలో కూడా ఉంది. మనం చెప్పుకుంటాం, తర్వాత వస్తుంది చెప్పుకుంటాం మనం. కానీ మనం ఎవరికైనా ఎదురుగుండా కనిపించినప్పుడు నమస్కారः మహోదయ, నమస్కారం మహోదయ అనకూడదు. నమస్కారः. లేకపోతే నమస్కారం కరోమి, నమస్కారం కరోమి, లేకపోతే నమస్కారः మహోదయ అని చెప్పాలి. నమస్కారం కరోమి. ఇప్పుడు ఆహ్వానం కరోమి, ప్రయాణం కరోమి,
భోజనం కరోమి, స్నానం కరోమి, చేస్తున్నాను. అట్లా అన్నమాట. అప్పుడు అలాగా నమస్కారం కరోమి, మన నమస్కారం కరోమి మహోదయ. లేకపోతే నమస్కారः మహోదయ. ఓకే. అస్తు. అనంతరం అన్నపూర్ణ మహోదయ నమస్కారः. నమస్కారः మహోదయ. మీరు చక్కగా ఎక్కడో ఒక దగ్గర పెట్టలేరా ఫోన్ని? పెట్టాను. అంటే ఇంకా కదులుతోంది, వెనక ముందు అవుతోంది. ఎందువల్లో మరి? అంటే మీరు కనిపించట్లేదు పూర్తిగాను. మీ మొహం కనిపించట్లేదు పూర్తిగా. అంటే మీరు ఎక్కడైనా గోడకి పెట్టుంటే దాన్ని కొంచెం ముందుకు చేసి చూడండి మీరు. అప్పుడు కనిపిస్తారు. కనీసం ఇప్పుడు నేను పెట్టినట్టు ఇంతవరకైనా కనీసం కనిపించాలి. అస్తు. అహం ఇంతా నాస్తి. అస్తు. అహం బూడిద గుమ్మడికాయ కూర పచామి. అస్తు, ఉత్తమం. కుష్మాండం. బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయ కిం వ్యంజనం మహోదయ? బూడిది గుమ్మడికాయ కిం వ్యంజనం? వ్యంజనం కరోతి వా బూడిది గుమ్మడికాయ ఉపయోగం కృత్వా? అస్తు. ఏతత్తు మధురం వా కటు వా? మధురం వా కారం వా? కటువా పూర్తికాయ. మధురం కుష్మాండం. కారం కూర వా? వ్యంజనం వా? కారం వ్యంజనం వా? కటు వ్యంజనం. అస్తు. ప్రతిదినం బూడిద గుమ్మకాయ జ్యూస్ అంటే చేస్తాను, అంటే కరోమి. సమ్యక్ పిబామి. ఏతత్తు ఉత్తమమస్తి. అహమపి పురాతనకాలే మమ ఉన్నత విద్యాసమయే అహమపి ప్రతిదినం బూడిది గుమ్మడికాయ జ్యూస్ పిబామి. అహం బూడిద గుమ్మడికాయ పరాఠా అపి కరోమి. కరోమి. తెలంగాణలో సర్వపిండి అంట. అస్తు, ఉత్తమం. సురూపా మహోదయ నమస్కారः. మహోదయ శబ్దం నాస్తి. సురూపా మహోదయ శబ్దం నాస్తి. మహోదయ జ్వాల. మమ మాత బూడిద గుమ్మడికాయ కూటు కరోతి స్మ. అత్ర ఉపసేచనం వా? ఉపసేచనం. ఉపసేచనం ఇది పప్పు ఇది. పప్పు, బూడిద గుమ్మడికాయ కూటు పప్పు. ఉపసేచనం बहु सम्यक् अस्ति. महोदय हमारा चित्रम सम्यक पश्यति वा? सम्यक्. धन्यवादः. उत्तमम्. अस्तु, इदानीं सम्यक् पश्यामि. अद्य समयः जातः. अद्य अंतर्जातीय योगा दिवसः खलु? अस्तु आं महोदय. अंतर्जातीय दिवसः. सर्वे जनाः योगाभ्यासं कुर्वन्ति. ఈ దినే కాంపిటీషన్స్ మే ప్రైజెస్ కరోమి. योगा स्पर्धा अस्ति. काम्पिटिशन् स्पर्धा अस्ति. तत्र बहुमानमपि ददाति वा? ददाति. ददामि, ददाति. अस्तु, उत्तमम्. अस्तु, इदानीं तु ఇప్పుడు సమయము
అస్తు. ఏం చేయాలంటే మీరు కొద్దిగా నిన్న చెప్పినటువంటి పాఠాల యొక్క పదాలు తీసుకుని వాటితో కొద్దిగా వాక్యాలు కస్య తస్య ఏతస్య ఇట్లా కొన్ని వాక్యాలతో మీరు మనం మాట్లాడుకోవడానికి సంభాషణకు పనికొచ్చే విధంగా మీరు ఆలోచించండి. ఆలోచిస్తే వాక్యాలు వస్తాయి. ఇప్పుడు మీరు రోజంతా మీరు తెలుగులో ఆలోచిస్తూనే ఉంటారు, లేకపోతే జనాభాతో మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాట్లాడేటప్పుడు అది సంస్కృతంలో ఎలా చెప్పాలి అన్న ప్రయత్నం చేస్తే గనక నెమ్మదిగా మీకు పొద్దున్న లేచి మనం 9:30కి వచ్చేసరికల్లా మాట్లాడే ఆలోచన వస్తుంది. అట్లాగే మాట్లాడుకోవాలి, మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి కథలో లేకపోతే పాటలో ఇవన్నీ కూడా సర్వసామాన్యం. దానివల్ల మాట్లాడడం వచ్చినట్టు కాదు. మామూలుగా ఒక్కసారి ఎవరో కనిపించేసరికల్లా ఎలా మాట్లాడతాము అన్నది ప్రయత్నం చేద్దాం. మనకి ఈరోజు శుక్రవారము, మనకి రేపు కూడా తరగతి ఉంది. మెసేజ్ పెడతాను నేను. అస్తు. ధన్యవాదः.